హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనము ఈ ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలో చూద్దామండి. వీటిని ఊరబెట్టుకోవడము, ఇంకా దీన్ని డ్రై చేసుకుని స్టోర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది వీటిని ఊరబెట్టుకోవడంలో కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఈరోజు నేను చేసిన పద్ధతిలో కానీ ఉసిరికాయల్ని ఊరబెట్టుకుంటే వీటిలో ఉండే విటమిన్ సి ఏ విధంగానూ కోల్పోకుండా పుష్కలంగా మనకి దీంట్లో ఉన్న విటమిన్ సి మనకి చక్కగా లభిస్తుందండి. చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో. ఇలా వీటిని ముందుగా నేను ఒక 1/2 కిలో వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని పెట్టుకుందాము. ఈ ఉసిరికాయ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విటమిన్ సి మనకి డైలీ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మనకి సీజన్లో దొరికే ఫ్రూట్ కాబట్టి దీన్ని ఇలా మనం ఈరోజు చేసుకుంటున్నట్టుగా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 or 2 years కూడా మనకి పాడవకుండా విటమిన్ సి మనకి చక్కగా అందుతుంది. సో వీటి కోసం మనం ముందుగా ఈ ఉసిరికాయల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. కడిగిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వీటిని డ్రైగా మొత్తం అంతా కూడా బాగా తుడుచుకుందాము. ఈ విధంగా తుడిచిపెట్టుకుందామండి. ఈరోజు మనం వాడుతున్న ఈ పద్ధతిలో ఊరబెట్టే పద్ధతిలో ఒక 1 డ్రాప్ కూడా మనం వాటర్ అసలు యూజ్ చేయమండి. యూజ్ చేయకుండానే ఊరబెట్టుకుంటాము. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఊరిపోతాయండి ఇవి. సో వీటన్నింటిని ఈ విధంగా మనము క్లీన్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం ఊరబెట్టుకోవడానికి ప్లాస్టిక్ టిన్ లాంటిది మాత్రమే యూజ్ చేయాలండి. స్టీలు, అల్యూమినియం ఇలాంటి వేటిలోని వేసుకొని ఊరబెట్టుకోకూడదు. అలా ఏదైనా కూడా సాల్ట్ ఐటమ్ మనం యూజ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ని మాత్రమే యూజ్ చేసుకొని ఊరబెట్టుకోవాలండి. ఈ స్టీలు, అల్యూమినియం ఏదైనా కూడా పాడైపోతాయండి సాల్ట్ తగలడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. సాల్టీనెస్ ఎక్కువగా అయిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న 1/2 కిలోకి 2 స్పూన్స్ వేసుకొని సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ అండి, పసుపు, ఇంకా ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం అండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇంతకు మించి ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి వీటిని ఊరబెట్టడానికి. ఇలా చాలామంది దీంట్లో వాటర్ వేసేసుకొని ఊరబెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల విటమిన్ సి అంతా కూడా మనం కోల్పోతామండి, వాటర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ని మనం యూజ్ చేయకుండా పాడేస్తూ ఉంటాము. యాక్చువల్గా అలా ఊరబెట్టుకున్నా కూడా ఆ వాటర్ని మనం రసం పెట్టుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా వాటర్ కూడా వేసుకోవడం వల్ల అందులో విటమిన్ సి అంతా కూడా తగ్గిపోతుందండి. అలా కాకుండా ఇలా వేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలా ఉంచుకోవాలండి. మనం చిన్న ఉసిరికాయలతో కూడా సేమ్ ప్రాసెస్లోనే ఊరబెట్టుకొని తినొచ్చండి. చిన్న ఉసిరికాయ అనేది ఎక్కువ నిల్వ ఉండదండి, త్వరగా పాడైపోతుంది. కాబట్టి దీన్ని 4 to 5 days అయితే మీకు ఉంటుంది డబ్బాలో. ఇలా వేసుకొని పెట్టుకుంటే సేమ్ ప్రాసెస్లో దీంట్లో పసుపు వేయకుండా కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనము దీన్ని జస్ట్ మిక్స్ చేసేసుకుంటే మనం మిక్స్ చేసిన 1 hour నుంచి కూడా దీన్ని తీసుకోవచ్చండి. విటమిన్ సి చక్కగా ఫాస్ట్గా కూడా ఊరిపోతుంది. ఇది జస్ట్ 1 hour నుంచి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది నెక్స్ట్ డే అండి, మనం ఊరబెట్టిన నెక్స్ట్ డే ఇది ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒకసారి చూద్దాము. ఇలా నెక్స్ట్ డేకే మనకి ఇలా ఊరిపోయాయండి. మనం వాటర్ ఏమీ వేయకపోయినా దీని నుంచి సాల్ట్ నుంచి మనకి ఉసిరికాయల వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఇవి చక్కగా ఊరిపోయినాయండి. మనం ఇవి ఊరబెట్టిన తర్వాత 1-2 సార్లు దాన్ని మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ డేకే ఇలా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయిందండి. ఇంతేనండి, ఇలా ఊరిపోయింది. ఇది సెకండ్ డే అండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ మళ్ళీ దీన్ని సేమ్ ఇలానే ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని మధ్యలో కుదిరితే ఇంకొకసారి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది మనకు వచ్చి థర్డ్ డే అండి. థర్డ్ డేకే మొత్తం కలర్ అంతా కూడా చాలా వరకు ఉసిరికాయలన్నీ కూడా చేంజ్ అయిపోయినాయండి, చక్కగా ఊరిపోతాయి. ఇదే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు వాటర్ కొంచెం కూడా వేయనవసరం లేదు. ఇలా ఉసిరికాయలని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ మనకి 4th డే అండి. 4th డేకి అయితే ఇంకా కంప్లీట్గా మొత్తం అంతా ఊరిపోతుంది. మనం తినడానికి కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఉసిరికాయ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇది వచ్చి 4th డే ఇంక మనకి అంతా కంప్లీట్గా అయిపోయిందండి. దీన్ని మీకు నేను బౌల్లో కూడా తీసి చూపిస్తాను. లోపల కూడా చాలా చక్కగా అంతా కూడా ఊరిపోతుంది. మనం ఏం వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కూడా దాంట్లో ఉండే ఆ పులుపుతోనే, అందులో ఉండే ఆ రసంతోనే మనకి అంత ఉసిరికాయ కూడా ఊడిపోతుందండి. చక్కగా మనం సాల్ట్ వేసుకుని ఇలా చేసుకోవడం వల్ల, సాల్ట్ కూడా ఎక్కువగా అసలు వేసుకోవద్దండి. లైట్గా నేను వేసినట్టే 1/2 కిలోకి 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా వేసుకున్నా కూడా ముక్కలు సాల్టీనెస్ వచ్చేస్తాయండి. ఇలా చక్కగా మనం ముక్కలన్నీ కూడా ఊరిపోయినాయి. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా ఊరిపోయిన ముక్కల్ని ఈరోజు మనము ఇలా ఊరిన ఉసిరికాయతోని ముక్కల్ని డ్రై చేసుకొని 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవడానికి మనం కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా ఈరోజు మనము ఇలా మొత్తం అంతా కూడా చక్కగా ఊరిపోయిందండి. లోపలంతా కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ముక్కల్ని
ఒక చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి. అలా స్లైసెస్ కట్ చేసుకుని వీటిని మనం ఎండబెట్టేసుకుంటే మనకి 1 ఇయర్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు కూడా విటమిన్ సి ఇంట్లో చక్కగా ఉంటుందండి. అలా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ మనం ఇంట్లో వచ్చి మనం తీసుకుని రాగానే మనం తినడం మొదలు పెడితే ఇంకా మంచిదండి. అది పచ్చికాయగా తీసుకున్నా కూడా ఇంకా మంచిది. మన ఇంట్లో తీసుకురాగానే దాన్ని మనం అప్పటికప్పుడే ఒక ఉసిరికాయని తీసుకోవడము, డైలీ 1 తీసుకోవడం చాలా మంచిదండి. అలా పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది. ఇలా ఊరిపోతున్న స్టేజెస్లో కూడా మనము జస్ట్ సెకండ్ డే, థర్డ్ డే కూడా మనం తీసుకొని అది పచ్చిగా ఉన్నా కూడా ఊరకపోయినా అలా తీసుకోవడం వల్ల మంచి సజెషన్ అండి ఇది. ఇలా తీసుకుంటే మీరు చాలా బాగుంటుంది. విటమిన్ సి మన ఇంట్లో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దాన్ని తీసుకుంటూ ఉంటే డైలీ ఒకటి చాలా బాగుంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. ఈసారి ఉసిరికాయ తీసుకొచ్చిన తర్వాత మీరు ఊరబెట్టుకోవడానికి కూడా ముందుగానే మీరు తింటూ ఉండండి. ఊరకుండా కూడా ఊరిన తర్వాత తినడం అనేది కామన్గా మనం తింటాము, కానీ అలా ముందుగానే తినడం మంచిదండి. సో ఇలా పిక్కలు కూడా పాడేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో వేస్తే అది జ్యూస్ అయిపోతుందండి. చక్కగా వడగట్టుకుని కొంచెం అలా కూడా తీసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. లేకపోతే అలా పిక్క బలంగా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి వచ్చిన ఈ జ్యూస్ని మనము మళ్ళీ ముక్కల్లోనే వేసేసి మిక్స్ చేసుకుందామండి. ఆ మిగిలిన కొంచెం కూడా అదంతా కూడా ఉసిరికాయలో ఉండే రసమే కాబట్టి ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి. సో ఇలా అందులో వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని జస్ట్ 1 డే మాత్రమే పెట్టాలండి ఇది. అంతకన్నా ఎక్కువ రోజులు పెట్టినా కూడా మనం ఆరబెట్టడానికి కొంచెం మనం లేట్ చేసినా కూడా అవి పాడైపోతాయండి. ఎందుకంటే ఈ ముక్కల్లో ఎక్కువ వాటర్ది ఉండదు కాబట్టి, ఈ పైనంతా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ 1 డే ఈ ముక్కల్లో ఇది జ్యూస్ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక్క రోజులోనే మనం దాన్ని ఎండబెట్టేసుకోవాలండి. ఎండలో వేసేసుకుంటే మన ఉసిరికాయలు చక్కగా పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి చక్కగా వీటిలో ఉండే సి విటమిన్ ఏ విధంగానూ కోల్పోకుండా పర్ఫెక్ట్గా చాలా పుల్లగా చాలా బాగుంటాయండి. ఇలా ఇప్పుడు మనం ఇవి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెడుతున్న ప్రాసెస్లో కూడా మనము ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా పిల్లలకి ఇలా ఇచ్చి ఈ ముక్కలను కూడా ఈ విధంగా ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటూ ఉంటే మనకి ఇంట్లో ఉసిరికాయ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంటుందండి. విటమిన్ సి చక్కగా అందుతుంది మనకి. మనము స్టోర్ చేసుకోవడం గురించనే ప్లాన్ చేసుకోకుండా రోజు మనం సి విటమిన్ మన బాడీలోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలండి. జస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఏ రోజుకి ఆ రోజు మనం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకొని మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మనం ఆ ఇయర్లో దొరికిన ఫ్రూట్ని అప్పటికప్పుడు కూడా మనం తింటూ దాన్ని ఇలా ఊరబెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా చిన్న ఉసిరికాయలు కూడా మనం తినడం ఏమన్నా లేట్ అవుతుంది, పోతే కనుక అలా ఉంచేయకుండా వీటిని కూడా కొంచెం ఎలా ఎండబెట్టేస్తే ఒక 2 days బాగుంటాయండి. ఇంకా ఇలాంటి ఉసిరికాయలు అవి మనం ఊరబెట్టుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటి యొక్క సి విటమిన్ కోల్పోతుందండి. కాబట్టి వీటిని ఈ ప్రాసెస్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే విటమిన్ సి చక్కగా చాలా బాగుంటుందండి. మన ఉసిరికాయలు చక్కగా 3 daysలో మనం ఆరిపోయినాయండి, చాలా డ్రై అయిపోయినవి. ఇవి ఎండ బాగా గట్టిగా ఉంటే 2 daysలోనే కంప్లీట్గా ఎండిపోతాయండి. మరి ఎక్కువ రోజులు కూడా ఎండవలసిన అవసరం లేదు. 2 to 3 daysలో చక్కగా డ్రైగా అయిపోతాయి. ఇవి లాస్ట్ ఇయర్ మనం పెట్టుకున్న ఉసిరికాయలండి. ఈ పులుపు అనేది ఏదైనా కూడా కొంచెం కొన్ని లాంగ్ పీరియడ్ గడిచిన తర్వాత కొన్ని నెలలకి అవి నల్లబడిపోతాయండి. కొంచెం నల్ల కలర్ అయితే చేంజ్ అవుతాయి, కానీ వాటిలో ఉండే విటమిన్ సి మాత్రం ఏ విధంగానూ కోల్పోదండి. చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని చక్కగా ఎయిట్ బౌల్లోనూ తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాగ రోజుకి ఒక 4 slices అన్న వాళ్ళకి తినేలాగా అలవాటు చేస్తే, ఒక డబ్బాలో వాళ్ళు తినే విధంగా వాళ్ళ ముందు పెట్టేసి అలవాటు చేస్తే చాలా బాగుంటుందండి. ఇంతేనండి మనం విటమిన్ సిని స్టోర్ చేసుకునే పద్ధతి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.